ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపస్ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన మూర్తి అనే కానిస్టేబుల్ పాత్ర గుర్తుంది కదా. హీరోను మంచివైపుకు మార్చే క్యారెక్టర్లలో ఇది కూడా ఒకటి. ఎన్టీఆర్ లంచగొండితనాన్ని మహమ్మీదనే వ్యతిరేకించే కానిస్టేబుల్ మూర్తి క్యారెక్టర్ ఆ సినిమాకే హైలైట్గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ సెల్యూట్ చేయమని సీరియస్ అయినప్పుడు నా చేతినైనా నరుక్కుంటా కానీ మీకు మాత్రం సెల్యూట్ చేయనని పోసాని చెప్పే డైలాగ్ జనాలకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అంతలా పాపులర్ అయింది ఆ క్యారెక్టర్. ఇంతటి ముఖ్యమైన రోల్కు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముందుగా అనుకున్నది పోసానిని కాదట. పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి కోసం కానిస్టేబుల్ పాత్రను రాసుకున్నాడట పూరీ జగన్నాథ్. అందుకే ఆ కానిస్టేబుల్ పాత్రకు మూర్తి అనే పేరును పెట్టాడు పూరీ. ఇదే విషయం నారాయణమూర్తి గారికి చెప్పి సినిమాలో ఆఫర్ ఇస్తే ఆ పాత్ర చేయలేనని రిజెక్ట్ చేశారట నారాయణమూర్తి గారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒప్పించేందుకు ట్రై చేసినా కూడా నారాయణమూర్తి గారు వినిపించుకోలేదట. అయితే టెంపస్ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నారాయణమూర్తి గారు. టెంపస్ సినిమాలో ఆ పాత్ర నారాయణమూర్తి చేస్తే సినిమా ఆడేస్తుందని పూరీ జగన్నాథ్ నాకు ఆ ఆఫర్ ఇవ్వలేదు. నాతో ఒక డిఫరెంట్ వేషం, గొప్పగా ఉండే వేషం వేయించాలని ఆయన అనుకున్నారు. ఆ క్యారెక్టర్ నాకు ఉపయోగపడాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంత గొప్ప పాత్రను ఇవ్వాలని అనుకున్న పూరీ జగన్నాథ్కు నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో నటించమని జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రేమగా అడిగారు. కానీ ఈ పాత్ర నేను చేయలేను, మన్నించనని సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించారని చెప్పుకొచ్చారు నారాయణమూర్తి గారు. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ను మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా ఎదిగాను. ఇకపైన కూడా మహా అయితే 5-6 ఏండ్లకు మించి సినిమాలు చేయలేను. ఇలాంటి సమయంలో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెనక్కి వెళ్లదలుచుకోలేదని చెప్పారు నారాయణమూర్తి గారు. ఆ ఉద్దేశంతోనే టెంపస్ సినిమాలో ఆఫర్ వదులుకున్నా తప్ప మరే కారణం లేదని వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.